అన్న నా పేరు సర్పంచ్ పద్మ చెంచు. ఇక్కడికి వీచేసిన మా పెద్దన్న రామన్నకి మరియు చిన్నన్న బాలరాజన్నకి, స్టేజ్ పై ఉన్న మరియు ఇక్కడికి వీచేసిన నా కుటుంబ సభ్యులైన అన్నలు అక్కలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా వందనాలు. అన్న నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు బాలరాజన్నకి ధన్యవాదాలు. నేను అనుకున్న ప్రజలకు ఎంతో సేవ చేయాలని నాకు బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల నుంచి నాకు బిఆర్ఎస్ జెండా కాదు ఉద్యమకారుల జెండా అది నేను నా భుజాల పైన 5 సంవత్సరాలు మోసి నా ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేశాను. అది మీ నుంచే నాకు సాధ్యమైంది. ఇంతసేపు అంటున్నారు మనం ఓడిపోయినాం, మాకు చాలా బాధగా ఉంది అని కొంతమంది అన్నలు అంటున్నారు. అన్న మనం ఓడిపోలేదు, మనము గెలిచినాం. ఎప్పుడో తెలంగాణ సాధించుకున్నప్పుడే మనము గెలిచినాం. ఇది ఎవరికైనా నక్కలకు వినిపించేలా మనం మారుమోగాలంటే మనము తెలంగాణ సాధించినప్పుడే గెలిచినాం, మనం ఓడిపోలేదన్నా. మనము ఎప్పుడో ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ మన కేసీఆర్ సార్, మన రామన్న, ఇక్కడ ఉన్న ఉద్యమకారులు, మన తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఏకం కూడి మన తెలంగాణను సాధించుకొని మన 2 సార్లు మనం కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా ఎన్నుకొని మన ప్రభుత్వాన్ని ఎంతో విజయవంతం చేసుకున్నాం. కానీ మన పొరపాటు ఏడ జరిగిందో తెలియదు. కానీ ఇప్పటి నుంచైనా మనం గట్టిగా పోరాడి పార్లమెంట్ లో కూడా మన విజయాన్ని మోగిస్తూ గెలుపు పొందాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. నేను ఒకప్పుడు బాలరాజ్ అన్నని నాకు కేటీఆర్ సార్తోని ఒక ఫోటో దిగుతా అని అడిగినా. ఇంత మంచి అవకాశం